తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలా మంది నటులలో స్టార్ హీరోలు అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలని ప్రస్తుతం స్టార్ హీరోలుగా గుర్తిస్తున్నారు. ఇక ఈ ఆరుగురిలో ఎవరు బెస్ట్ నటుడు అనేది స్పష్టంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళందరిలో ఉన్న ఒక్కొక్క స్పెషల్ క్వాలిటీ ఎవరిని వాళ్లకు సపరేట్గా చేసి చూపిస్తుంది. దానివల్ల ఎవరు బెస్ట్ నటుడు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే వీళ్ళ ముందు తరంలో ఉన్న చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలు చిరంజీవితో పోల్చుకుంటే వీళ్ళ ముగ్గురు డ్యాన్స్ చేయలేరు. అలాగే చిరంజీవిలా నటనని కూడా పండించలేరు. కాబట్టి చిరంజీవి ఒక్కడు సపరేట్గా కనిపించడంతో అందరిలో తనే బెస్ట్ హీరోగా మారారు. కానీ ఇప్పుడున్న హీరోల్లో అందరూ అన్ని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి నటులు పెద్దగా డ్యాన్స్ చేయకపోయినా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్తో దానిని మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఇక మిగిలిన హీరోలు అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లు డ్యాన్సులు బాగా చేసినప్పటికీ వాళ్ళ పర్ఫార్మెన్స్లో మాత్రం తేలిపోతున్నారు. ఇక రీసెంట్గా పుష్ప సినిమాలో నటించినందుకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది. అయినప్పటికీ ఆ సినిమాలో ఆయన నటన అంత పెద్ద గొప్పగా అయితే ఏమీ ఉండదు. అంతకు మించిన నటులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు రంగస్థలంలో రామ్ చరణ్ కూడా అద్భుతంగా నటించి మెప్పించారు. కానీ ఆయనకి అవార్డు రాలేదు అంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక్కడ అవార్డుల కొలమానం కాదు, నటనని బేస్గా చేసుకొని తీసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా బెస్ట్ నటుడు ఎవరు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇక ఫ్యూచర్లో వరుసగా 4-5 సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప ఆ హీరో ఉత్తమ నటుడిగా మారలేడు అనేది మాత్రం వాస్తవం.